పిల్లలు సెటిల్ అవ్వడం అంటే ఏంటి? ఒక మంచి ప్యాకేజ్ తో ఒక జాబ్ వస్తే చాలు. బికాస్ వీ హావ్ సీన్ రకరకాల జీవితాలు మనం చూసేసాం. మనం చేసే ఉద్యోగాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మనం పడే కష్టాలు వాళ్ళు పడకూడదు. ఇంకొంచెం మంచి ప్యాకేజ్ తో ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తే సెటిల్ అయ్యారు అని అనుకోవచ్చు. కానీ అది మన జనరేషన్ కి సంబంధించిందేనండి. లెట్ మీ టెల్ యూ, పేరెంట్స్ అందరికి ఈ రోజుల్లో అలాంటి సెటిల్మెంట్ లేదు. అది ఒక టైంలో ఆగిపోయింది. నా జనరేషన్ ఏదైతే ఉందో ఈ జనరేషన్ కి మాత్రమే ఒక స్టాండర్డ్ జాబ్, ఒక ఇన్కమ్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ నిజమయ్యే రోజులు అన్నమాట. అవి గత 10 సంవత్సరాల నుంచి డెఫినేషన్ మారిపోయింది సక్సెస్ కి. ఒక కంపెనీలో ఒక స్టాండర్డ్ ఉద్యోగం చేసే రోజులు అయితే పోయాయి. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలందరూ మీరందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా, యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ అ స్టాండర్డ్ జాబ్ లైఫ్ లాంగ్. గవర్నమెంట్ జాబ్స్ పక్కన పెట్టండి, అవి ఉన్నవే చాలా తక్కువ. కొడితే మీ అదృష్టం, కొట్టకపోయినా మీ అదృష్టమే. బికాస్ కొట్టినా కూడా గవర్నమెంట్ జాబుల్లో సాలరీస్ మహా అయితే ఒక సాఫ్ట్వేర్ వాడు సంపాదించే దాంట్లో సగమే ఉండదు. బట్ జీవితాంతం చాలా తక్కువ గ్రోత్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు ప్రైవేట్ సెక్టర్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్, అది ఫైనాన్స్ అవనండి, మార్కెటింగ్ అవనండి, లా అవనండి, ఇంకొకటి ఏదైనా సరే, స్కిల్ డెవలప్మెంట్ ఉంటే చాలు మీ లైఫ్ సక్సెస్ అయిపోయినట్లే. ఇఫ్ యూ ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ అడాప్టివ్ టు ద న్యూ టెక్నాలజీ, న్యూ స్కిల్స్, అంటే ప్రతిసారి ఏదైనా మార్కెట్ లో కొత్త స్కిల్ వచ్చింది, అది నేను నేర్చుకోవాలి అనే తపన నీలో ఉండి అది నువ్వు నేర్చుకుంటే చాలు, యు ఆర్ సక్సెస్ఫుల్.